సార్ నమస్తే. నమస్తే అండి. 2019 నుంచి 2024 అంతకు ముందు కూడా 10 ఏళ్ల పాటు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను ఒకటి నియమించుకుంది. అయితే వాళ్ళు ఓడిపోయే ముందు వరకు కూడా 2024 అదే వాళ్ళు ఒకడేమో చొట్టపూడి సుబ్బారెడ్డిని పెద్ద ఆయన వేసుకున్నారు, ఇంకోటేమో నెంబర్ 2 అని చెప్పి విజయసాయి రెడ్డిని వేశారు. ఆఫీస్ చుట్టూ ఉంటాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వేసుకున్నారు. సో అందరూ వాళ్ళు రెడ్డిలు తప్ప ఇంకెవరు లేరు. అప్పుడున్న 13 జిల్లాలని ముగ్గురికి పంచి ఇచ్చారు. విజయసాయి రెడ్డి ముంచిన కొంప మామూలు కొంప ముంచలేదు. అది వెళ్ళి అటు 104 లేని సుబ్బారెడ్డి వెళ్ళి ఉత్తరాంధ్రను ఉద్ధరిద్దామని వెళ్ళిన దగ్గర రెడ్డి అంటే బుగ్గిరి వెళ్ళింది ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ. అర్థమైందా? ఎందుకంటే గ్రూపులు విజయసాయి రెడ్డి గ్రూప్ కింద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళందరినీ నోట్లో మట్టి కొట్టారు. మా కొండ రాజీవులెట్టాడు యోధుడు కాబట్టి అక్కడ నిలబడ్డాడు, తట్టుకున్నాడు. అక్కడ బొత్స సత్యనారాయణ గారు కాకలు తీరిన గంధర్వుడు కాబట్టి తట్టుకోగలిగి నిలబడ్డాడు. గూడు పట్టణాలు ధర్మాన ప్రసాదాలు కాబట్టి వాళ్ళు తట్టుకోగలిగారు. మిగిలిన వాళ్ళు అంటే రాజకీయంలో ఉన్నారు కాబట్టి మాట చాతుర్యం ఉంది కాబట్టి కొండరాజు. మిగిలిన వాళ్ళు ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు ఇదంతా ఒక ఎత్తి అయితే నాకు ఒక పార్టీ మీద ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లకి డిప్యూటీ జనరల్ సెక్రటరీల కింద వీళ్ళ పేర్లు ఇచ్చారు. నేను రీసెంట్గా కొన్ని కంపారిజన్స్ చూస్తున్నాను. వైఎస్ఆర్సీపీ లెటర్ హెడ్ మీద పార్టీ కేంద్ర కార్యాలయం రాసి ఇచ్చేస్తున్నారు. నాకు తెలిసి అక్కడికి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళ దగ్గర భజన చేసిన వాళ్ళకి టటటకమనే లెటర్ హెడ్ తీసి రాసి రిలీజ్ చేసేస్తున్నట్టుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్సర్న్ ఉందో లేదో నాకు చాలా డౌట్గా ఉంది. ఎందుకంటే మీకు ఒక కంపారిజన్ చూపిస్తాను. తెలుగుదేశంలో ఏదైనా సరే వాళ్ళు అక్కడి నుంచి సంతకం పెడితేనే కానీ రాదండి. అధికార ప్రతినిధుల పదవులు ఏవి వేసినా సరే తెలుగుదేశం నుంచి అయితే వాళ్ళ లెటర్ హెడ్ మీద సంతకాలు ఉంటేనే కానీ రావు. మీరు చూసుకోండి కావాలంటే కంపారిజన్. ఓకే, నేను ఈ 2 కంపారిజన్ మీకు పంపిస్తాను. ఎందుకంటే ఎవరికి పడితే అడిగి పదవులు వేసేస్తారు ఈ మధ్యన. ఇప్పుడు నాకు కారుమూరి వెంకటరెడ్డి తెలుసు, ఎగ్జాంపుల్ చెప్తాను. శేఖర్ రెడ్డి తెలుసు, నా సహచరులు. వీళ్ళు ఖచ్చితంగా జీవిడి గడి బాధితులు తెలుసా మీకు. ఓకే, వీళ్ళకి పదవులు లేకుండా ఎన్ని సంకల నాకితే వీళ్ళకి వచ్చే పదవులు నాకు తెలుసు. అలాంటిది ఇప్పుడు ఏం కాకుండా ఎవరికి పడితే వాడికి పదవులు వస్తున్నాయి. మీరు గమనించారా? వీళ్ళు ఎందుకు, నేను వెంకటరెడ్డికి పదవి గురించి ఎందుకు స్ట్రెస్ ఇచ్చి మాట్లాడుతున్నానంటే వాడు హైదరాబాద్లో ఉండి పని చేస్తుంటాడు. ఏది స్టూడియోలు అంపట తిరిగి ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాను. అక్కడ ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైఎస్ఆర్సీపీలో మన శివుడుకి 2 పిల్లలు అన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామిను, ఇంకోడేమో వినాయకుడు అన్నారు. ఈడేమో సుబ్రహ్మణ్య స్వామిలో నెమలేసుకొని మొత్తం ప్రపంచం అంతా తిరుక్కొని వీడియోలు చేసుకొని చూస్తున్న వెంకటరెడ్డి గారికి పార్టీ పెట్టిన కాడి నుంచి ఊడుకొని చేస్తే మొన్న ఇచ్చారు అధికార ప్రతినిధి రీసెంట్గా ఒక 6 నెలలు అవుతున్నట్టుగా ఉంది. అక్కడ చూడు వినాయకుడు చూడు శివుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచంతో చుట్టేసినట్టు అక్కడ పార్టీ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి పటపట పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఉప జనరల్ సెక్రటరీ లేచారు. మళ్ళీ అన్నమాట తోడు నీడ సినిమా అయితే దేవనా తోడు నీడ సినిమా జాగ్రత్త చదువుతానండి. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీల కింద కోఆర్డినేషన్గా నియమించబడిన వాళ్ళు ఎవరు? పొత్తా శివశంకర్. లాస్ట్కి రెడ్డి రాయిపోతే ఈయన రెడ్డి కాదని ఎంతమందికి తెలియదు? అందరికీ తెలుసు. చల్లా మసూదన్ రెడ్డి ఇతని అమాయకుడికి అమెరికా నుంచి ఉద్యోగం సద్యోగం అన్ని మానుకొని పార్టీకి లాయలిస్ట్గా సజ్జల గారికి కుడిభుజంగా పనిచేస్తున్న ఆయనకి ఈయనకి బ్యాషజాలు లేవు కాబట్టి రెడ్డిని పెట్టుకున్నాడు ఈయన. పొత్తా ప్రతాప్ రెడ్డి, పొత్తా హర్షవర్ధను, కందులు రవీంద్ర. ఇప్పుడు మళ్ళీ అనమాట పొత్తా ప్రతాప్ రెడ్డి గారికి రెడ్డి అని ఉన్నప్పుడు పొత్తా శివశంకర్కి రెడ్డి అని లేకుండా ఉంటుందా? అంటే బాధపడతారు కానీ ఎవరికి తెలియదు. ఆయన నాకు జనసర్లో కొలీక్ అతను. ఓకే, అంటే ఆయన బయటికి వెళ్ళిపోయి నేను జాయిన్ అయ్యాను, నాకు తెలుసు ఆ విషయం. అది తర్వాత విషయం. కందులు రవీంద్ర లాస్ట్కి రెడ్డి అయిపోతే రవీంద్ర గారు రెడ్డి అని తెలియదా? మేము అనుకుంటాడు కందులు దుర్గేష్ గారికి చుట్టమని. ఎందుకు ఈ భ్రమలు? ఆగండి ఒకసారి. ఇప్పుడు ఇవి వినాయకుల్లా పార్టీ ఆఫీస్లోనే ఉన్న వాళ్ళందరికీ పదవులా? మిగిలిన ఇంకెందుకు అందరూ అక్కడే పార్టీ ఆఫీస్లో తిరుగుతారు. మంగళగిరిలో రూములు తీసుకుని అందరూ అక్కడే ఉండండి. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారు? బొత్స సత్యనారాయణ గారి గణం లేదా? కాపు, రాజులు, బేపనోళ్ళు, కోమట్లు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళెవరు లేరా? వీళ్ళెవరికి పదవులు ఎందుకు రాలే? వేయలేరా వాళ్ళు ఎవరున్నా? అంత సేవతో పనిచేసి వాళ్ళు లేరా? ఓన్లీ రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చుకుంటా ఉంటే ఇచ్చుకోండి, నో అప్రహెన్షన్స్. పార్టీ ఆఫీస్ చుట్టూ భజన చేసుకుంటూ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తామంటే ఇవ్వండి, చెప్పి చేయండి, ఎవరు బాధపడం. లేదా మా రఘురామకృష్ణరాజు గారి లాగా నాకు ఎస్సీ ఎస్టీ ఓట్లు అక్కర్లేదండి అలా టైప్లో మాట్లాడండి, మాకు బాగుంటుంది. పైవచ్చి కుటుంబాలు మరి ఇదే మా పేరు నాని గారు వాళ్ళ అబ్బాయికి ఓటు టికెట్ ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చారా?
ఇవ్వలేదు. ఇవ్వలే కదా. అప్పుడు రూల్స్ ఎలా వర్తించి ఇప్పుడు కొత్త ఫ్యామిలీకి మొత్తం ఇచ్చేస్తారేంటి, కొత్త కుటుంబానికి గంప కొత్తగా రాసి ఇచ్చేస్తామని ఏమైనా పదవులు అంటే చెప్పించుకోండి, నాకేం ప్రాబ్లం లే. ఆ డిస్క్రిమినేషన్స్ ఎందుకున్నాయి? ఇప్పుడు పేరు నాన్నగారికి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చి ఆయనకి ఇవ్వలే కదా పాపం. ఆయన ఏమైనా చిన్న ముసీలు ఒరిడి ఆయన, మీరు చెప్పింది కదా. మరి ఇక్కడ కొత్త ఏం సార్ మొహమాటంగా అంటున్నారు? నాకు తెలిసి మీరు మధు గారికి మంచి ఫ్రెండ్ అని. నాకు మధు మంచి ఫ్రెండే. మధు గారికి పదవి వచ్చినందుకు నాకు బాధ కాదు, మొత్తం అందరికి రెడ్లు ఇవ్వడం ఆక్షేపణీయం, ఖచ్చితంగా ఆక్షేపణ. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వీళ్ళంతా పార్టీ ఆఫీస్ చుట్టూనే ఉంటారు, అంటే మిగిలిన వాళ్ళు ఎవరో మీరు గుర్తించట్లేదు. వైఎస్ఆర్సీపీలో జిల్లాల వారీగా ఎవరెవరైతే పనులు చేస్తున్నారో టీవీ ఛానల్ పడి ఎవరు, మా కారు మంచి రమేష్, నెక్స్ట్ చిన్నపరెడ్డి, నెక్స్ట్ నాకు చాలా మంది తెలుసు, రామారావు గారు, ఇలాంటి వాళ్ళు అందరూ నాకు మంచి మిత్రులు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, అంటే రీజనల్ కోఆర్డినేటర్ నష్టం ఎవరు చేస్తున్నారు? లోపట ఉన్న కోటరు ఎవడు? అమాయకంగా సజ్జల మీద పెట్టికండి అందరూ, లేదంటే లెటర్ ఖాళీగా దొరుకుతున్నట్టుగానే ఎవరికి కావాలి పదవులు ఇచ్చేస్తున్నారు సంతకాలు లేకుండా. అంటే ఒక దిశానిర్దేశం లేకుండా పార్టీ రన్ అవుతుంది అనుకోవచ్చా? అంతే. ఓకే. ఆయన్ని బంధించేశారు జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాపీగా. అక్కడేమో బెంగళూరు ప్యాలెస్లోనే, ఇక్కడేమో తాడేపల్లి తెలుగుదేశం అన్న వాళ్ళు పాపం ఎకరంలో కట్టుకుని అది ప్యాలెస్ చేసేసారు. ఆయన బయటికి రానివ్వట్లేదు. అష్టదిగ్బంధనలు చేస్తే ఏమవుద్ది? మొదట బయటకు వస్తే పూలేసి చూడ ఒకడు ఉన్నాడు. అంటే సహజంగా మనం చూసుకుంటే టీడీపీలో కొంత మెరిట్ కి ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా సరే మెరిట్ కాదు, కులాలను బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు పొలిట్ బ్యూరో ఉంటుంది అనుకోండి, అన్ని క్యాస్ట్లలో ఉంటారు. అలాగే మంత్రిగానం చూడండి, క్యాస్ట్లు ఉంటాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇచ్చినవి వాటి గురించి నేను మాట్లాడట్లే. అందులో కూడా మీరు జాగ్రత్త చూస్తే కొన్ని సామాజిక వర్గాలు లేవు, కుదరవు, కొన్ని ఈక్వేషన్స్ కాదంటలేదు. కానీ పేరు నాని గారికి సంబంధించిన కాపు కులంకి సంబంధించినప్పుడు ఇద్దరికి కుదరదన్నప్పుడు ఇక్కడ కొత్త ఫ్యామిలీకి 2 ఏళ్ళు వచ్చాయి. అంటే వారు వేరు కుటుంబాలు అనుకుంటారు. ఏదైనా అవునండి సార్, కొత్త ఇంటి పేరు చూస్తామా లేకపోతే ఇది లోపల బంగాళదుంప చెక్కు తీసుకుంటూ కూర్చుంటాడు ఎటోడైనా? ఓకే, చెప్పండి. సో వేరు కుటుంబాలు అయినప్పటికీ 5 రెడ్లు అవటం అనేది ఇక్కడ ఆక్షేపణీయంగా చెప్తారు. వీళ్ళందరూ పార్టీ ఆఫీసులో ఉంటారు ఎక్కువ. శివశంకర్ అయితే కడప నుంచి పాపం అక్కడే ఉంటాడు, నాకు తెలుసు. ఈజ్ లాయలిస్ట్, కష్టపడి పని చేస్తాడు, అప్రహెన్షన్ లేదు నాకు. ఆయనకి పదవి వచ్చినందుకు గురించి నేను మాట్లాడలేదు. రెడ్లు కాకుండా మిగిలిన వాళ్ళు ఎందుకు ఇవ్వలే? ఇవ్వండి. మసూదన్ రెడ్డికి అండ్ శివశంకర్ రెడ్డి డిజర్వ్ ఇట్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. మిగిలిన కూడా డిజర్వే. కానీ ఒకే సామాజిక వర్గంలో అక్కడే వాళ్ళనే కూర్చోబెట్టుకుని రోజు పార్టీ ఆఫీస్ చుట్టూ ఉంటే రాష్ట్రంలో మిగిలిన ఎవరు చూడట్లేదా? అంటే ఖచ్చితంగా మిగిలిన జిల్లాల మీద పనిచేసే వాళ్ళ మీద వీళ్ళకి ఏటి తెలియదు, అప్డేట్ లేదు. రోజు లోపల వచ్చి భజన చేసే బ్యాచ్కి ఇచ్చున్నారు. ఇంతకన్నా ఇంకేం చెప్పాలా? మసూదన్ రెడ్డి అయితే యూఎస్ నుంచి వచ్చాడు, కనబడుతున్నాడు, ఇచ్చేద్దాం. కొత్త శివశంకర్ అయితే కడప నుంచి వచ్చి పాపం ఇక్కడ కష్టపడుతున్నాడు, ఇచ్చేసాం. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి మిగిలిన వాళ్ళు కావాలంటే 10 మందిని నియమించుకోవచ్చు, అందులో 10 కాకపోతే 100 మందిని నియమించుకోమన్నాడు సార్. నియమించిన 5 రెడ్లు అయితే అది ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అంశం. తప్పు కూడా కాదు, అసలు ఆ ఆలోచన ఎలా వస్తుందన్నది కావాలి కదా. కరెక్ట్. అంటే మళ్ళీ అక్కడే పులిహార కార్యక్రమం ఆఫీసులో నుండి వీళ్ళు కూడా పులిహార కలిపేసి అదే పులిహారకి పోపొకడు కరివేపాకుడు తడికి కొత్తిమీర కారం ఒకటి వేసేస్తే సరిపోతుంది. దీనికా మరి స్టేట్ వైడ్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు చూస్తున్నాడు? మళ్ళీ ఆ పాత దద్దోజనం బ్యాచనా విజయసాయిరెడ్డి, మళ్ళీ లేదు కాబట్టి సుబ్బారెడ్డి అంటే చొట్టపోడు. నేను రాజకీయ దురంధరుడా? నేను వ్యక్తిగతంగా కాదు, నేను ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ వన్ థింగ్, రాజకీయ చతురత ప్రతిదీ అప్డేటెడ్ వెర్షన్లో లోపలికి వెళ్ళి చెప్పగలరా? ఆఫ్టర్ ఆల్ బాలినేని డీల్ చేయలేపాడు సుబ్బారెడ్డి, చుట్టపాలను డీల్ చేయలేనప్పుడు మొత్తం జిల్లా లేక డీల్ చేసేస్తాడు. నేను అడిగితే సమాధానం చెప్పాలని చూద్దాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఉన్నాడు, ఆరిపోతే దీపం ఎప్పుడో రోజు గుడికి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ పార్టీ ఫీలర్స్ లేకుండా ఉంటారు. ఏమండి మీరు ఆఫీస్ అడిచేస్తున్నారు, రేపు రాజీనామా చేసేవాడు తెలియకుండా ఉంటారు మీరు, అర్థమైపోద్ది. మరి ఆ పాట కూడా అర్థం లేకుండా లాస్ట్ దాకా అలా దీపాన్ని ఇలా ఒడి పట్టుకొని లాస్ట్కి పుట్టి ముంచిపోతే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రానివ్వకుండా ఈ టపాసుపుత్రి గారి లోపల ఇచ్చే దిక్కుమాల వార్తలకి బలైపోతున్న జగన్మోహన్ రెడ్డి. లేదా ఆయన సంతకం పెట్టేయడానికి ఏంటి వీళ్ళందరూ మనవాళ్ళే కదా. ఆల్రెడీ పులిహార లాస్ట్ టైం కలిపిన పులిహారతో చచ్చాం కదా, మళ్ళీ దాన్ని చూడ్డా అంటే సంతకం పెడితే నేను అప్పుడు ఇంకా గట్టి మాడతాను, ఇంకోలా మాడతాను నేను. అప్పుడు
మీరు ఇచ్చిన లిస్టులోనే, మీరు చూపించిన లిస్టులోనే 5గురిలో 4 కడప నుంచి, అది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మిగిలిన జిల్లాలు లేవో గొడ్డుపోయి అన్నమాట. సాక్షికి అదే చేశారు కదా. ధనుంజయ రెడ్డిని తెచ్చారు, కడపడనే తెచ్చారు. ఇంకే ప్రాంతీయ ఉప జిల్లా పార్టీ అని పెట్టండి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ అని బదులు. కడపకే పరిమితం చేస్తా అంటే మొదట విజయమ్మ గారు ఓడిపోయినప్పుడు కూడా ఈ తెద్దినమే కదా, మొత్తం కడప బ్యాచ్ అయిపోయింది, మొత్తం గొల్లి మొత్తం ఓడగొట్టేశారు తల్లినే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.